అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భారతదేశం విద్యా చరిత్రకు సంబంధించి ఆధునిక భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత నియమించబడినటువంటి వివిధ కమిటీలు, కమిషన్లు, వాళ్ళ సిఫారసులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూడబోతున్నాం. అయితే చాలా కమిషన్లు, చాలా కమిటీలు ఉన్నాయి. కానీ ఇక్కడ మన సిలబస్లో డిఎస్సి సిలబస్లో ఇచ్చినటువంటి కమిటీలు, కమిషన్ల వరకు మాత్రమే ఈ క్లాస్ పరిమితమవుతుంది. ముందుగా వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ తాకీదు 1854. ఈ వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ తాకీదు ఇది వాస్తవానికి ఒక పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్. ఈ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ని చార్లెస్ వుడ్స్ ఈయన ఆమోదించాడు. దాన్ని ఆయన పేరుతోనే మనం పిలుస్తూ ఉన్నాం. ఈ వుడ్స్ అనే ఆయన అప్పట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో చైర్మన్గా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్గా ఉన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ ఈయన. ఇందులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రతి ప్రావిన్స్లోనూ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేయటం. ఇప్పుడు మనకి ఎలాగైతే రాష్ట్రాలు యూనిట్స్, అప్పట్లో ప్రావిన్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు, ప్రతి ప్రావిన్స్లోనూ ఒక విద్యా విభాగాన్ని ఏర్పాటు చేయటం. అలాగే పర్యవేక్షణ కోసం ఒక క్రమానుగత శ్రేణిని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ప్రావిన్స్ స్థాయిలో, ప్రాంతీయ స్థాయిలో ప్రభుత్వ విద్యా సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. ఇంకా కింది స్థాయిలో వరుసగా ఉప విద్యాశాఖాధికారి, పాఠశాల పర్యవేక్షకులు, ఉప పర్యవేక్షకులు, ఈ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బోధనా మాధ్యమం మాత్రం ఇంగ్లీషే. బోధనా మాధ్యమం ఆంగ్ల భాష, ఇంగ్లీషే ఉంటుంది. అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టానికి బీజం పడింది. ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ ఆర్థిక సహకారం అందించాలని భావించడం జరిగింది. ఇవి రెండు ఇందులో ఉన్నటువంటి మెయిన్ సిఫార్సులు. అయితే భారతీయ భాషల బోధనకి కూడా అనుమతి ఇవ్వబడింది. సంస్కృతం, అరబిక్, పర్షియన్ వీటి బోధనకి కూడా అనుమతి ఇవ్వబడింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హంటర్ కమిషన్ 1882, 1882 హంటర్ కమిషన్. దీన్నే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఇదే ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, ఫిబ్రవరి 1882. ఇందులో మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. దీన్ని నియమించింది లార్డ్ రిప్పన్. మనకు తెలుసు 1858 తర్వాత పరిపాలన కంపెనీ చేతుల్లో నుంచి బ్రిటిష్ పార్లమెంట్ చేతుల్లోకి వెళ్ళింది. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పి పిలుస్తాం. ఈ కమిషన్ ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ప్రాథమిక విద్య పరిస్థితిని పరిశీలించడానికి. అయితే ఈ విలియం హంటర్ అనే ఆయన అప్పట్లో వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ హంటర్ కమిషన్లో భారతీయులకు కూడా స్థానం ఇవ్వబడింది. ఇక్కడ ముఖ్యమైన సిఫారసులు, ప్రాథమిక విద్య దీనిని జిల్లా బోర్డులకి, మున్సిపల్ బోర్డులకి అప్పగించాలి. ప్రాథమిక విద్యని వ్యాప్తి చేయాలి. మాధ్యమిక విద్య బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి. ప్రాథమిక విద్యలో మాతృభాష, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలి.
మాధ్యమిక స్థాయికి వచ్చేటప్పటికి ఆంగ్ల భాషే. మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం ఇంగ్లీషే. అలాగే విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా అవకాశం కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మత విద్య అందించరాదు. ప్రైవేట్ పాఠశాలలో ఈ విషయంలో నిషేధం లేదు. ఓకే అండి, ఇది హంటర్ కమిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్. నెక్స్ట్ మన సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ కమిటీ హర్టాంగ్ కమిటీ 1929. ఈ హంటర్ కమిషన్కి హర్టాంగ్ కమిటీకి మధ్యలో వేరువేరు కమిషన్లు ఉన్నాయండి. అలాగే వుడ్స్ డిస్పాచ్ కన్నా ముందు కూడా వేరువేరు రిపోర్ట్లు ఉన్నాయి. అయితే అవన్నీ మన సిలబస్లో లేవు కాబట్టి వాటి జోలికి వెళ్ళలేదు. ఈ హర్టాంగ్ కమిటీ, ఈ హర్టాంగ్ అనే ఆయన ఫిలిప్ హర్టాంగ్, ఈయన సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు. ఈయన ఆధ్వర్యంలో విద్యా రంగానికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయబడింది 1929లో. ఈ కమిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ప్రజానీకానికి కనీస విద్యను అందించడం. కనీస విద్య అంటే ఏంటండి? ప్రాథమిక విద్యను అందించడం. అంటే ఈ కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనుకున్న ఉద్దేశం ప్రాథమిక విద్యకు సంబంధించిన సిఫారసులు చేయమని, మాధ్యమిక విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సిఫారసులు చేయమని ఇవన్నీ అడగలేదు. ఈ కమిటీకి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ హర్టాంగ్ కమిటీ 2 పదాలని నిర్వచించింది: వృధా, స్తబ్దత. దీన్ని అపవ్యయం, నిలుపుదల అంట. ఇంగ్లీష్లో వేస్టేజ్, స్టాగ్నేషన్. వృధా లేదా అపవ్యయం లేదా వేస్టేజ్, స్తబ్దత లేదా నిలుపుదల లేదా స్టాగ్నేషన్. ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండా మధ్యలో మానివేయటాన్నే అపవ్యయం లేదా వృధా లేదా వేస్టేజ్ అని చెప్పి పిలుస్తాము. ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవటాన్ని నిలుపుదల లేదా స్తబ్దత లేదా స్టాగ్నేషన్ అని చెప్పి పిలుస్తాం. ఈ 2 పదాలు ఈయన కమిటీ నిర్వచించింది. ఇది ఇంపార్టెంట్ బిట్. అలాగే ఈయన సిఫారసులో ప్రాథమిక విద్యని నిర్బంధం చేయాలని చెప్పాడు. ప్రాథమిక విద్య గుణాత్మకంగా ఉండాలని చెప్పాడు. ప్రాథమిక విద్య వ్యవధి 4 సంవత్సరాలు ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సార్జెంట్ కమిటీ 1944. సార్జెంట్ కమిటీ 1944. జాన్ సార్జెంట్. ఈయన అప్పట్లో భారత ప్రభుత్వ విద్యా సలహాదారు. భారత ప్రభుత్వ విద్యా సలహాదారు. ఓకే, ఈయన రిపోర్ట్ని ఎవరికి సమర్పించాడు? ఈయన రిపోర్ట్ని సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CABE దీనికి సమర్పించాడు. ఈ CABEని ఫస్ట్ 1921లో స్థాపించారు. తర్వాత 1935లో పునర్వ్యవస్థీకరించారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది చాలా విస్తృతమైనటువంటి రిపోర్ట్. ఎక్కడి నుంచండి? ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిల్ని టచ్ చేసింది. ఇంపార్టెంట్ రికమెండేషన్స్: ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఎవరికి? 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలు అందరికీ. అలాగే రెండో ఇంపార్టెంట్ సిఫారస్ ఇంటర్మీడియట్ రద్దు చేయాలి. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లని ఏర్పాటు చేయాలి.
ఇవి ఈయన ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు, ఇంటర్మీడియట్ రద్దు చేయాలి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేయాలి. ఇవి సార్జెంట్ కమిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రిపోర్ట్లు. ఇవి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిటీలు, కమిషన్లు. ఇప్పటి నుంచి స్వాతంత్రం తర్వాత కమిటీలు, కమిషన్లు చూద్దాం. ఇక్కడ కూడా ఎన్నో కమిటీలు, కమిషన్లు ఉన్నాయండి. అయితే మన సిలబస్లో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం చూస్తున్నాం. ఎక్స్ప్లిసిట్గా ఏమైతే ఇచ్చారో వాటిని మాత్రమే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇందులో మొదట మాధ్యమిక విద్యా కమిషన్, ముదాలియర్ కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్ లేదా ముదాలియర్ కమిషన్ 1952-53. ఈ కమిషన్, ఈయన గురించి, ముదాలియర్ గురించి ఒక మాట చెప్పాలండి. ఈయన అంతకుముందు వచ్చిన రాధాకృష్ణన్ కమిషన్లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అలాగే ఈయనప్పుడు మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. ఈయన పూర్తి పేరు శ్రీ లక్ష్మణ స్వామి మొదలియార్. ఈ మొదలియార్ కమిషన్లో మొత్తం సభ్యుల సంఖ్య 10. మొదటి సమావేశం జరిగింది 1952 అక్టోబర్ 6. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ కమిషన్ నియమించేటప్పటికి మాధ్యమిక విద్య అనేది రాష్ట్ర అంశము. మనకి తెలుసండి, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విషయం విద్య. దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాకు చేర్చారు. ఇది 1976లో ఉమ్మడి జాబితాకు చేర్చారు. ఈ కమిషన్ 1952-53 అంటే రాష్ట్ర పరిధిలోని అంశం మీద కేంద్రం కమిషన్ని నియమించడం జరిగింది. ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కమిషన్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏమున్నాయి? రికమెండేషన్స్కి వెళ్ళటానికన్నా ముందు మాధ్యమిక విద్యకు సంబంధించి ఒక 2-3 విషయాలు చూద్దామండి. మాధ్యమిక విద్యను మాత్రమే అధ్యయనం చేయటానికి ఏర్పడినటువంటి మొదటి కమిషన్ ఇది. అంటే స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ కాలంలో కూడా మాధ్యమిక విద్య మీద ఎటువంటి కమిషన్ని నియమించలేదు. రెండో ఇంపార్టెంట్ ఇప్పుడే చూసాం. అసలు మాధ్యమిక విద్య బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి అని హంటర్ రికమెండ్ చేశాడు. ఓకే అండి. అలాగే మాధ్యమిక విద్యని 1902లో విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకొచ్చారు, వాళ్ళ పరిధిలోకి తీసుకొచ్చారు. 1917లో శాడ్లర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మళ్ళా విశ్వవిద్యాలయ విద్య నుంచి విడగొట్టి సెకండరీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే 1929లో హఠాన్ సెకండరీ విద్యలో వృత్తి, సాంకేతిక కోర్సులు చేర్చాలని ప్రతిపాదించాడు. ఓకే అండి. ఈ సాంకేతిక కోర్సుల్ని తర్వాత 1934లో సప్రూ కమిటీ, 36-37లో అబార్ట్ వుడ్స్ నివేదిక, 1944లో సార్జెంట్ కమిటీ సమర్థించింది. ఓకే అండి. మాధ్యమిక విద్యకు సంబంధించినటువంటి విషయాలు ఇవి. ఇవేంటివండి? మాధ్యమిక విద్యకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి మొదటి కమిషన్ ముదాలియర్. బ్రిటిష్ గవర్నమెంట్ సమయంలో దీనికి సంబంధించి ఎటువంటి కమిటీలని, కమిషన్ని ఏర్పాటు చేయలేదు. అలాగే మాధ్యమిక విద్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని హంటర్ రికమెండ్ చేస్తే 1902లో మాధ్యమిక విద్యని విశ్వవిద్యాలయ విద్యలో కలిపేశారు. మళ్ళా దాన్ని 1917లో విశ్వవిద్యాలయ విద్య నుంచి విడగొట్టేసి సెకండరీ, ఇంటర్మీడియట్ విద్యా బోర్డుల్ని ఏర్పాటు చేశారు. అలాగే
సాంకేతిక విద్యని మాధ్యమిక విద్యలో భాగం చేయాలని సూచించిన వాళ్ళు 1929లో హటాంగ్ కమిటీ, 1934 సప్రూ కమిటీ, 1936-37 అబాట్ వుడ్స్ రిపోర్ట్, అలాగే 1944 సార్జెంట్ కమిటీ. ఇవి మాధ్యమిక విద్యకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ముదాలియర్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏమున్నాయి? ఈయన చెప్పిన దాని ప్రకారం ప్రాథమిక విద్య తర్వాత 3 సంవత్సరాలు మధ్య పాఠశాల దశ, ఆ తర్వాత 4 సంవత్సరాల పాటు మాధ్యమికోన్నత దశ ఉండాలని చెప్పాడు. ఇంటర్మీడియట్ ఉండరాదు అని చెప్పాడు. డిగ్రీ 3 సంవత్సరాలు అని చెప్పాడు. 11 సంవత్సరాల పాఠశాల విద్య, 1 సంవత్సరం PUC అంతకుముందు ఉన్నట్లుగానే కొనసాగుతాయి అని చెప్పాడు. మల్టీపర్పస్ స్కూల్ని స్థాపించాలి అని చెప్పాడు. బహుళ ప్రయోజన పాఠశాలలు స్థాపించాలి అని చెప్పారు. మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేదా ప్రాంతీయ భాష ఉండాలి అని చెప్పారు. ఓకే అండి. అంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్లో అంతా ఇంగ్లీష్ మీడియం అని చెప్తే మాధ్యమిక స్థాయిలో బోధనా భాషగా మాతృభాష లేక ప్రాంతీయ భాష ఉండాలని ఈయన రికమెండ్ చేశాడు. అలాగే భాషలకు సంబంధించి ప్రాథమికోన్నత దశలో ప్రతి విద్యార్థి కనీసం 2 భాషలు చదవాలి అని చెప్పాడు. అలాగే టెక్స్ట్ బుక్స్ రాయటానికి ప్రత్యేక కమిటీ నియమించాలి అని చెప్పారు. అలాగే బోధనలో కృత్యాధార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతుల్ని అనుసరించాలని చెప్పాడు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఉండాలని చెప్పారు. అలాగే ఆబ్జెక్టివ్ పరీక్షల్ని ప్రవేశపెట్టాలని చెప్పారు. స్కౌట్స్, NCCని ప్రోత్సహించాలని చెప్పారు. ఇవి ఈయన ఇంపార్టెంట్ రికమెండేషన్స్. వీటితో పాటు ఉపాధ్యాయ శిక్షణ బోర్డు ఉండాలని కూడా ఈయన రికమెండ్ చేశారు. ఇవి ముదాలియర్ కమిషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్. తర్వాత చాలా ఇంపార్టెంట్ కమిటీ కొఠారీ కమిషన్ లేదా విద్యా కమిషన్. దీని కాలం 1964 to 66. ఎవరండి ఈ కొఠారీ? విశ్వవిద్యాలయ విరాళ సంఘం అధ్యక్షుడు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఈయన అధ్యక్షుడు, భౌతిక శాస్త్రవేత్త. ఈ కమిటీని ఏర్పాటు చేసింది 1964 జూలై 14. ఈయన పూర్తి పేరు దౌలత్ సింగ్ కొఠారీ. ఓకే అండి. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య, కొఠారీ కమిషన్లో సభ్యుల సంఖ్య 17 మంది. ఇందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 1966 జూన్ 29. నియమించబడింది 1964 జూలై 14. రిపోర్ట్ ఇచ్చింది 1966 జూన్ 29. ఈ కమిషన్ పరిధిలోకి రాని విషయాలు 2 ఉన్నాయండి. ఆ 2 వైద్య విద్య, న్యాయ విద్య. వైద్య విద్య, న్యాయ విద్య ఇవి 2 కూడా ఈ కమిషన్ పరిధిలో లేవు. మొత్తం ఈ కమిషన్ 21 నెలల పాటు శ్రమించి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్కి వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ విద్య జాతీయ అభివృద్ధి. కొఠారీ కమిషన్ రిపోర్ట్కి వీళ్ళు పెట్టినటువంటి పేరు విద్య జాతీయ అభివృద్ధి. రిపోర్ట్ తయారు చేయడానికి వీళ్ళు 9,000 మంది ఇంటర్వ్యూ చేశారు. 2,400 డాక్యుమెంట్లను పరిశీలించారు. రిపోర్ట్ ఎవరికి సమర్పించారు? అప్పటి మన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి MC చాగ్లాకి రిపోర్ట్ సమర్పించారు. ఈ కొఠారీ కమిషన్ రిపోర్టే తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ 1968 ఇక రూపాంతరం చెందింది. ఈయన ఇచ్చిన రికమెండేషన్స్ అక్కడ వచ్చిన రిపోర్ట్లో ఉన్న విషయాలు మ్యాక్సిమం అవే ఉంటాయి కాబట్టి ఒకసారి చూద్దాం.
నైతిక విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పాడు. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని చెప్పాడు. కొన్ని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిని చేరుకోవాలని చెప్పాడు. 10+2+3 సిస్టమ్ని ప్రతిపాదించాడు. మొదటి 10 సంవత్సరాలు కామన్ కరికులం ఉండాలని చెప్పాడు. అలాగే ఈయన చెప్పినటువంటి ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్, లింకింగ్ ది వర్క్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. లింకింగ్ ద వర్క్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. రెండవది పని విద్య. ఇది రెండో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పని విద్య పాఠశాల విద్యలో అంతర్భాగంగా ఉండాలి అని చెప్పాడు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ రికమెండేషన్, క్రియేటింగ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని ఏర్పాటు చేయాలి అని ఈయన సూచించారు. ఈయన రిపోర్ట్. అయితే ఈ రిపోర్ట్లో మొదటి వాక్యం ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగారండి. ఈ రిపోర్ట్లో మొదటి వాక్యం ఎలా ప్రారంభమవుతుంది? మొదటి వాక్యం ఎలా ప్రారంభమవుతుందంటే, భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందుతున్నది. ఇది మొదటి వాక్యం. ఈ రిపోర్ట్లో మొదటి వాక్యం, ప్రారంభ వాక్యం ఇది. ఈ కొఠారి కమిషన్కి సంబంధించినటువంటిది. పని అనుభవం ఇంపార్టెంట్ అండి. 10+2+3 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ప్రారంభ వాక్యం, భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదిలో రూపొందుతున్నది ఇంపార్టెంట్. అలాగే టైటిల్, విద్య జాతీయ అభివృద్ధి ఇంపార్టెంట్. ఏర్పాటైన సమయం 1964 జూలై 14, రిపోర్ట్ ఇచ్చిన సమయం 1966 జూన్ 29. ఇవి ఇంపార్టెంట్ విషయాలు ఇందులో. కొఠారి కమిషన్. ఆ తర్వాత జాతీయ విద్యా విధానం 1968. జాతీయ విద్యా విధానం 1968. దీన్ని స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా విధానం అంటాము. స్వతంత్ర భారతదేశంలో మొదటి విద్యా విధానము జాతీయ విద్యా విధానం 1968. ఇందులో ఉన్న విషయాలు: 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి. వృధా స్తబ్దతని నివారించాలి. ప్రాథమిక మాధ్యమిక స్థాయిలోనే కాదు, విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా ప్రాంతీయ భాషలు విద్యా మాధ్యమాలుగా చేయాలి. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. త్రిభాషా సూత్రము అంటే హిందీ రాష్ట్రాలకు వేరు, ఇతర రాష్ట్రాలకు వేరు. హిందీ రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రము అంటే హిందీ, ఇంగ్లీష్ ఈ రెండూ కాకుండా ఇంకొక ఆధునిక భారతీయ భాషను నేర్చుకోవాలంటే దక్షిణ భారతదేశ భాషలు అనుకోవచ్చు. ఇతర రాష్ట్రాలు అంటే హిందీ మాతృభాషగా లేని రాష్ట్రాల్లో అయితే వాళ్ళ ప్రాంతీయ భాష అలాగే హిందీ అధ్యయనం చేయాలి. ఓకే అండి. హిందీ అభివృద్ధికి కృషి చేయాలి. సంస్కృత బోధనకి అవకాశాలు కల్పించాలి. అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలి. బాలికా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పని అనుభవం, జాతీయ సేవకు స్థానం కల్పించాలి. అలాగే ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండాలి. సాంకేతిక విద్యకి పరిశ్రమలకి మధ్య సన్నిహిత సంబంధం ఉండాలి. మూల్యాంకనం నిరంతరం జరగాలి. మాధ్యమిక స్థాయిలో సాంకేతిక వృత్తి విద్యలకు ఎక్కువ అవకాశం కల్పించాలి. ఇవి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జాతీయ విద్యా విధానం
1986 జాతీయ విద్యా విధానం 1986. దీనికి సంబంధించి ఒక డాక్యుమెంట్ పేరు, ఒక పేరు గుర్తుపెట్టుకోవాలండి. ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పెర్స్పెక్టివ్. ఛాలెంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పెర్స్పెక్టివ్. జాతీయ విద్యా విధానం 1986కి వస్తే అంతకుముందు కొఠారి రికమెండ్ చేసినటువంటి 10+2+3 సిస్టమ్నే కొనసాగించాలని చెప్పింది. గుణాత్మక విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్త్రీ విద్యను ప్రోత్సహించాలని చెప్పారు. దీంతోపాటు పూర్వ శిశు సంరక్షణ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పూర్వ శిశు సంరక్షణ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని చెప్పారు. 14 సంవత్సరాల్లో పిల్లలందరూ బడిలో చేరాలి, బడిలో కొనసాగాలి. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకోవాలండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, OBB, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటివి చూడండి. ఈ లక్ష్యం వచ్చేటప్పటికి ప్రాథమిక పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించడం. OBB, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లక్ష్యం ప్రాథమిక పాఠశాలలకు కనీస సౌకర్యాలు కల్పించడం. ఈ కనీస సౌకర్యాలంటే ఏంటి? కనీసం 2 పెద్ద తరగతి గదులు ఉండాలి, కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి, అందులో ఒకళ్ళు మహిళై ఉండాలి, బోధన అభ్యసన సామగ్రి అందించాలి. ఇవి మెయిన్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో అనీతి విద్యా కేంద్రాలు స్థాపించడం గురించి చెప్పారు. జవహర్ నవోదయ విద్యాలయాలు స్థాపించడం గురించి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కమిషన్ కన్నా ముందే ఏర్పడింది ఇగ్నో, 1985లో ఏర్పడింది. దీన్ని బలోపేతం చేయాలి అని చెప్పారు. ఇవి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం. ఈ 2 ఎడ్యుకేషన్ పాలసీలు మనం వరుసగా చూసామండి, 1968, 1986. అయితే ఈ రెండింటి మధ్యలో ఇంకో కమిటీ వచ్చింది. అది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. ఈ కమిటీ సమయంలో భారత ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు. ఈ ఈశ్వరీభాయ్ పటేల్ ఈయన గుజరాత్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. వీళ్ళు కూడా ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్లో పని విద్య ఒకటి, SUPW, ఇంపార్టెంట్ రికమెండేషన్. ఇందులో ముందు దీని గురించి చూడాలి అంటే పని అనుభవం గురించి గాంధీజీ 1937లో బేసిక్ విద్యని ప్రతిపాదించారు. ఈ బేసిక్ విద్యనే మనం వార్ధా యోజన అని చెప్పి పిలుస్తాం, నయీ తాలీం అని చెప్పి కూడా పిలుస్తాం. తర్వాత కొఠారీ కమిషన్ పని అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. SUPW అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఈ కమిటీలో ఉపయోగించిన పదం పనిలో పని ద్వారా విద్య. పనిలో పని ద్వారా విద్య అంటే విద్య పని కేంద్రితంగా ఉండాలి, వర్క్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అసలు SUPW అంటే అర్థం ఏంటి? SUPW అంటే అర్థవంతమైనటువంటి శారీరక శ్రమ ద్వారా సమాజానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయటం. అర్థవంతమైన శారీరక శ్రమ ద్వారా సమాజానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేయటం. ఓకే, ఈ SUPW పని విద్య
ఎలా ఉండాలనేది కూడా వీళ్ళు చెప్పారండి. 1 నుంచి 4 తరగతుల వరకు సృజనాత్మకత వ్యక్తీకరణ, చేతి పనులు. ప్రాథమికోన్నత దశలో ప్రాజెక్టుల రూపంలో. 9వ తరగతి ఆ పైన అదే పనిని కొనసాగించమని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992, కార్యాచరణ ప్రణాళిక 1992. దీనికి అధ్యక్షత వహించింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు. ఈయనతో పాటు 6 రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, 8 మంది విద్యావేత్తలు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిక దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు: పూర్వ బాల్య సంరక్షణ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE. అంగన్వాడీలకి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ జరగాలి, యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. మాధ్యమిక విద్యకు సంబంధించి సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ నైపుణ్యాలు పెంచాలని చెప్పారు. స్వయం ప్రతిపత్తి విస్తరించాలి అని చెప్పారు. అంగవైకల్యం గల విద్యార్థుల విద్య పట్ల ఈ కమిటీ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనికోసం వారి అవసరాలు తీర్చడం, తరగతి గత ఏర్పాటుకి, వీటన్నిటికీ ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇది ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. అయితే దీని ముందుకు వెళ్ళాలంటే ఇది ముఖ్యంగా 1986 ఎడ్యుకేషన్ సిస్టమ్కి ముందుకు తీసుకెళ్ళడానికి సంబంధించిన విషయం. దీనికి ముందు కూడా ఇంకో కమిటీ కూడా ఉంది, అయితే మన సిలబస్లో లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళటం లేదు. అలాగే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 తర్వాత మనకి నెక్స్ట్ సిలబస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఇప్పటి వరకు 1986 విద్యా విధానమే అమలవుతూ వచ్చింది. ఆ స్ట్రక్చర్లో కొన్ని మార్పుల్ని సూచించింది NCF 2005. ఫస్ట్ NCF దీన్ని ఎవరు తయారు చేశారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రిపేర్డ్ అండ్ డెవలప్డ్ బై NCERT, ప్రిపేర్డ్ అండ్ డెవలప్డ్ బై NCERT. ఇదే మొదటిదా NCF? ఇది మొదటిది కాదు. దీనికన్నా ముందు 1975లో వచ్చింది, 1988లో వచ్చింది, 2000లో వచ్చింది. ఇప్పుడు మనం చదువుకుంటుంది 2005. ఈ రిపోర్ట్ని 22 భారతీయ భాషల్లోకి అనువదించారు. ఈ NCF 2005లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్: 1, పాఠశాల విద్యని తరగతి గది బయట జీవితానికి అనుసంధానం చేయటం, బట్టి పద్ధతుల నుంచి విముక్తి కల్పించటం, పరీక్షలని మరింత ఫ్లెక్సిబుల్గా మార్చడం, ఒత్తిడి లేకుండా చూడటం, అలాగే పిల్లల మీద పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించటం, అలాగే విద్యార్థి కేంద్రీకృత విద్యని ప్రోత్సహించటం. ఇవి NCF 2005లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇవి కాకుండా ఈ NCF 2005 దీనికి సంబంధించి అంతకుముందు ఒక రిపోర్ట్ వచ్చిందండి, యశ్పాల్ ఇచ్చిన రిపోర్ట్, లెర్నింగ్ వితౌట్
బర్డెన్, భారం లేని విద్య. అందులో కాన్సెప్ట్స్ కూడా తీసుకున్నారు. అలాగే ఇంకా ముఖ్యమైన రిపోర్ట్లు, ముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం. ఎన్సిఎఫ్ 2005లో శిశు కేంద్ర విద్య అంటే ఏంటి? శిశు కేంద్ర విద్య అంటే పిల్లల అనుభవాలకు, వారి ఆవేదనలకు, వారి క్రియాశీల భాగస్వామ్యానికి పెద్దపీట వేయటం. శిశు కేంద్రిత విద్య అంటే పిల్లల అనుభవాలకు, వారి ఆవేదనలకు, వారి క్రియాశీల భాగస్వామ్యానికి పెద్దపీట వేయటం. అలాగే వీళ్ళు ఏం చెప్పారంటే నేర్చుకోవటం అనేది ఒక సంతృప్తికరమైనటువంటి అనుభవంగా ఉండాలి. ఒక సంతోషకరమైన అనుభవంగా, సంతృప్తికరమైన అనుభవంగా ఉండాలి. నేర్చుకోవటం అనేది ఒక సంతృప్తికరమైనటువంటి అనుభవంగా ఉండాలి. జ్ఞాన నిర్మాణం కోసం బోధన జరగాలి. అంటే పిల్లలు స్వయంగా వాళ్ళ జ్ఞానాన్ని నిర్మించుకునేలాగా బోధన జరగాలి. అంటే పిల్లలు స్వయంగా పాల్గొంటూ జ్ఞానాన్ని నిర్మించుకునే క్రమంలో ఉపాధ్యాయులు కూడా క్రియాశీల భాగస్వాములు అవుతారు. ఓకే అండి. జ్ఞాన నిర్మాణానికి సంబంధించింది ప్రశ్నించడం, బడిలో నేర్చుకున్న దాన్ని బయట అనుభవాలతో అన్వయించుకోగలగటం ఉండాలి. ఒకే సరైన సమాధానం కోసం కాకుండా విభిన్న ప్రతిస్పందనల్ని ప్రోత్సహించాలి. ఇవి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అండి ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి. ఉపాధ్యాయులకు సంబంధించి వీళ్ళు ఒక మాట చెప్పారండి. ఉపాధ్యాయులు నైతిక అధికారాన్ని చలాయించే వాళ్ళుగా ఉండరాదు. ఉపాధ్యాయులు నైతిక అధికారాన్ని చలాయించే వాళ్ళుగా ఉండరాదు. అలాగే వాళ్ళు చెప్పిన ఇంకో మాట, పుట్టుకతోనే పిల్లలకు అంతర్గత భాషా సామర్థ్యం ఉంటుంది. అలాగే బోధనా మాధ్యమంగా మాతృభాష ఉండాలి. బోధనా మాధ్యమంగా మాతృభాష ఉండాలి. ప్రాంతీయ భాష, మాతృభాష రెండూ కనుక ఒకటి కాకపోతే మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలోనే విద్య కొనసాగాలి. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. మాధ్యమిక స్థాయిలో ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాష, హయ్యర్ సెకండరీలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టచ్చు. హిందీయేతర రాష్ట్రాలు హిందీ నేర్చుకోవాలి. హిందీ ప్రాంతాల పిల్లలు అక్కడ మాట్లాడని ఇంకో భాష నేర్చుకోవాలి. 4వ తరగతి నుంచి అంటే 4th క్లాస్ నుంచి ప్రామాణిక భాషను, సక్రమ ఉచ్చారణని పిల్లలకి నేర్పాలి. 4వ తరగతి నుంచి ప్రామాణిక భాషను, సక్రమ ఉచ్చారణను పిల్లలకి నేర్పాలి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి గణితానికి సంబంధించి ఎన్సిఎఫ్ 2005లో ఏం చెప్పారో చూద్దాం. సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు వీటికి ప్రాధాన్యత ఉంటుంది. అంటే కొలతలు, దశాంశ భిన్నాలు, శాతాలు వీటికి ప్రాధాన్యత ఉంటుంది. గణిత పాఠ్య ప్రణాళిక ఆసక్తికరంగా ఉండాలి. అలాగే ఇది గణితేతర అంశాలతో ముడిపడి ఉండాలి. ఇది నిర్బంధం. ఏ స్థాయిలో? సెకండరీ స్థాయిలో గణితం ఒక నిర్బంధ పాఠ్యాంశం. అలాగే గణితానికి సంబంధించి గణితంలో క్రమబద్ధమైన తార్కికతకు అధిక ప్రాధాన్యత అవసరం లేదు. క్రమబద్ధమైన తార్కికతకు అధిక ప్రాధాన్యత అవసరం లేదు. మరి ఏముండాలి? ఈ తార్కిక గణితంలోని సొగసును, రసానుభూతిని కూడా గుర్తించే అంశాలతో ముడిపడి ఉండాలి. మీరు టెక్స్ట్ బుక్స్ చూస్తే, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్, పాత పుస్తకాలు కొత్త పుస్తకాలకు మధ్య మీరు భేదాన్ని చూస్తే
అందులో భాష విషయంలో మీకు స్పష్టమైనటువంటి భేదం కనపడుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పారండి, నిరూపణల ప్రాధాన్యత అవసరమే, దాంతోపాటు ఊహాజనిత నిరూపణలకు కూడా అవకాశాన్ని కల్పించాలి. పౌర శాస్త్రానికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ రికమెండేషన్, పౌర శాస్త్రం పేరుని రాజనీతి శాస్త్రంగా మార్చాలి. పౌర శాస్త్రం పేరుని రాజనీతి శాస్త్రంగా మార్చాలి. ఓకే అండి. 10+2+3 సిస్టాన్ని వీళ్ళు మార్చారండి. అది మళ్ళా మారింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో. ప్రస్తుతం ఉన్నది మనం అక్కడ చూద్దాం. వీళ్ళు చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఉత్తమ విద్యాభ్యాసానికి పరీక్ష ఒక సాధనంగానే ఉండాలి, కానీ గమ్యంగా ఉండరాదు. ఉత్తమ విద్యాభ్యాసానికి పరీక్ష ఒక సాధనంగా ఉండాలి, కానీ గమ్యంగా ఉండరాదు అని చెప్పారు. అలాగే మూల్యాంకనం ఎందుకోసమండి? ఎవరి ప్రగతిని కొలవటానికి. ఎప్పటివరకు మూల్యాంకనం అంటే పిల్లవాడి ప్రగతిని కొలవడానికి. వీళ్ళేం చెప్పారు, మూల్యాంకనం ప్రధాన ఉద్దేశం బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థి సాధించిన ప్రగతిని కొలవడం, ఇద్దరి ప్రగతి అండి. అలాగే మూల్యాంకనానికి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్, 1వ తరగతి 2వ తరగతి ఈ 2 తరగతుల్లో ఎటువంటి పరీక్షలు నిర్వహించకూడదు. అవి లిఖిత పరీక్షలైనా అవి మౌఖిక పరీక్షలైనా సరే ఎటువంటి పరీక్షలు 1వ తరగతి 2వ తరగతిలో నిర్వహించకూడదు. అలాగే 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిర్వహించే పరీక్షలు వారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఉండాలి. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిర్వహించే పరీక్షలు వారి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం చూసేది ఎడ్యుకేషన్ పాలసీలోకి వచ్చామండి. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వీళ్ళ రికమెండేషన్స్లోకి వెళ్ళే కన్నా ముందు కొంచెం దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2015వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దీనికి సంబంధించి ఒక అంగీకారానికి వచ్చింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎజెండా 2030లో గోల్ నెంబర్ 4 విద్యకు సంబంధించి దీని విషయంలో భారతదేశ ప్రభుత్వం ఒక అంగీకారానికి వచ్చింది. దీన్ని భారతదేశం 2015లో స్వీకరించింది. దానికి తగినట్లుగా విద్యా వ్యవస్థలో మార్పులు తేవటానికి తగిన సూచనలు చేయటానికి 2015లోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు టిఎస్ఆర్ సుబ్రమణియన్. ఈయన కొంత కృషి చేశారు. మొట్టమొదటిసారిగా బాటమ్ టు టాప్ అప్రోచ్ని అనుసరించారు. తర్వాత 2017 జూన్లో డాక్టర్ కె కస్తూరి రంగన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం పడింది. 2017 జూన్లో డాక్టర్ కె కస్తూరి రంగన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ పాలసీని 31 మే 2019 నాటికి రెడీ చేయడం జరిగింది. డ్రాఫ్ట్ పాలసీ 31 మే 2019 నాటికి రెడీ చేశారు. ఫైనల్ పాలసీ 29 జూలై 2020కి రెడీ అయింది. ఫైనల్ పాలసీ 29 జూలై 2020 రెడీ అవటం జరిగింది. ఈ మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
ఎన్ఈపి. చూడండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి. కాబట్టి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావద్దు. 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి. ఈ ఎన్ఈపి వచ్చేటప్పటికి వీళ్ళు దాదాపుగా ఒక 10-12 కొత్త సంస్థలు స్థాపించమన్నారండి. వేరు వ్యవస్థలు ఏర్పాటు చేయమన్నారు. ముందు వీళ్ళు ఏర్పాటు చేయమన్న రకరకాల వ్యవస్థల పేర్లు ఒకసారి చూద్దాం. SSSA 3 Sలు 1 A. స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ. స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అంటే వీళ్ళు ఏర్పాటు చేయమన్న వేర్వేరు వ్యవస్థల లిస్టు చూస్తున్నామండి. అందులో మొదటిది స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ SSSA. ఇంకొకటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA. ఇంకోటి పరక్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అలాగే ఇంకోటి అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ABC. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ MERU. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ NRF. హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా HECI. హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ HEGC. నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAC. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ NHERC. నేషనల్ మిషన్ ఆఫ్ మెంటరింగ్ NMM. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం NETF. వీళ్ళు ఏర్పాటు చేయమన్న వేర్వేరు వ్యవస్థలు. ఓకే అండి, ఇప్పుడు వీళ్ళ సిఫారసుల్లోకి వద్దాం. ఫస్ట్ వీళ్ళు స్ట్రక్చర్ ఇచ్చింది 5+3+3+4. 5+3+3+4. ఇప్పటివరకు మన విద్య అంటే ఏం చూస్తూ వచ్చామండి? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు. ఇప్పుడు మారిపోయింది కాన్సెప్ట్. 3 నుంచి 18 సంవత్సరాలు. 3 నుంచి 18 సంవత్సరాలు మొత్తం సార్వత్రిక విద్యలో భాగమే. ఇప్పుడు 5+3+3+4. మొదటి 5 ఏంటి? 3 నుంచి 6 సంవత్సరాలు పూర్వ ప్రాథమిక విద్య. 6 నుంచి 8 సంవత్సరాలు 1వ తరగతి 2వ తరగతి. అంటే పూర్వ ప్రాథమిక విద్య నుంచి 2వ తరగతి వరకు ఉన్నదానికి వీళ్ళు పునాది దశ అని చెప్పి పేరు పెట్టారు. ఈ పునాది దశ 5 సంవత్సరాలు. ఆ తర్వాత 8 నుంచి 11 సంవత్సరాలు 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. దీన్ని తయారీ దశ అన్నారు. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తయారీ దశ. వయసు 8 నుంచి 11 సంవత్సరాలు. ఇది 3. మళ్ళా 3 11 నుంచి 14 సంవత్సరాల వయసు. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి. దీన్ని మిడిల్ స్కూల్ దశ అని చెప్పి పిలిచారు. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి 3 సంవత్సరాలు మిడిల్ స్కూల్ దశ. వయసు 11 నుంచి 14 సంవత్సరాలు. నెక్స్ట్ చివరి 4 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు. 9వ తరగతి 10వ తరగతి 11 12 తరగతులు. అంటే 4 సంవత్సరాలు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. దీన్ని మాధ్యమిక దశ అని చెప్పి పేరు పెట్టారు.
మాధ్యమిక దశ. ఓకే అండి, 5+3+3+4 ఇంపార్టెంట్. దీంతోపాటు వయసు 3 నుంచి 18 సంవత్సరాలు ఇప్పటివరకు ఉన్న సిస్టమ్ మారుతుంది. నెక్స్ట్ వీళ్ళ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ వచ్చేటప్పటికి పూర్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించమని చెప్పారు. వీళ్ళకు కూడా ఎన్సీఈఆర్టీ ద్వారా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం తయారు చేయబడుతుంది. ఓకే అండి, ప్రాథమిక దశలో చదవటం, రాయటం, కనీస గణిత ప్రక్రియలు పిల్లలందరికీ వచ్చేలాగా చేయటం కోసం టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. దానికి నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరుతోటి టీచర్లందరికీ ముందు ట్రైనింగ్ ఇస్తున్నారు. దేనికోసమండి? చదవటం, రాయటం, కనీస గణిత ప్రక్రియలు పిల్లలందరికీ వచ్చేలాగా చూడటం. ప్రస్తుతం రాని పిల్లలు దేశంలో 5 కోట్ల మంది ఉన్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే టీచర్ స్టూడెంట్ రేషియో కూడా చెప్పారండి. సాధారణంగా టీచర్ స్టూడెంట్ రేషియో 1:30. 1:30. దీనికి ఒక ఎగ్జామ్షన్ ఉంది. అది ఎక్కడ? సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ప్రాంతాల్లో 1:25. సాంఘికంగా, ఆర్థికంగా వెనకబడ్డ ప్రాంతాల్లో 1:25. సాధారణంగా టీచర్ స్టూడెంట్ రేషియో 1:30. అలాగే బోర్డు పరీక్షలు 10వ తరగతి, 12వ తరగతిలో మాత్రమే ఉంటాయి. బోర్డు పరీక్షలు 10, 12 తరగతుల్లో మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, 3వ తరగతిలోను, 5వ తరగతిలోను, 8వ తరగతిలోను పిల్లల స్థాయి అంచనా వేయబడుతుంది. ఇది స్థానికంగా అధికారుల చేత జరగబడుతుంది అని చెప్పారు. ఇప్పుడు వృత్తి విద్య వేరు కాదు. వృత్తి విద్య కూడా పాఠ్య ప్రణాళికలో భాగమే. ఇది సపరేట్ కాదు. ప్రతి విద్యార్థి ఒక వృత్తి విద్యని ఎంపిక చేసుకోవాల్సిందే. ఈ వృత్తి విద్య ఎలా ఇస్తారు? 6వ తరగతి నుంచి అవగాహన కల్పిస్తారు. 9వ తరగతి నుంచి నైపుణ్యాలు అందేలాగా చూస్తారు. విషయ భారాన్ని తగ్గించాలి. పాఠ్య ప్రణాళికలు మౌలిక అంశాలకి ప్రాధాన్యత పెంచాలి. అలాగే మాధ్యమిక దశలో వైవిధ్య భరిత సబ్జెక్టులను వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. మల్టీడిసిప్లినరీ. ఓకే అండి. భాష ఎలా ఉండాలి? బోధనా భాష లేదా బోధనా మాధ్యమం. కనీసం 5వ తరగతి వరకు ఇంటి భాష లేదా మాతృభాష లేదా స్థానిక భాష లేదా ప్రాంతీయ భాషే బోధనా మాధ్యమంగా ఉండాలి. వీలైతే దాన్ని 8వ తరగతి వరకు కొనసాగించాలి. ఇది వీళ్ళిచ్చింది. అలాగే త్రిభాషా సూత్రాన్ని రికమెండ్ చేశారు. అందులో కనీసం 2 భారతీయ భాషలు చదవాలి అని చెప్పారు. ఓకే అండి. నెక్స్ట్, మూల్యాంకనం ఎలా ఉండాలి? మూల్యాంకనం సమగ్రమైనది ఉండాలి. ప్రగతి పత్రం సమగ్రమైనదిగా ఉండాలి. మూల్యాంకనం సమగ్రమైనదిగా ఉండాలి. బహుముఖీమైనది ఉండాలి. ప్రగతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఓకే అండి. ఒక జాతీయ మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయమన్నారు. ఇందాక చెప్పుకున్న 12 ఇది కూడా వచ్చింది. ఆ జాతీయ మూల్యాంకన కేంద్రానికి పెట్టిన పేరు PARAKH, పరక్. దీని అబ్రివేషన్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అలాగే దేశ జీడిపిలో 6% విద్యకు కేటాయించాలని చెప్పారు. వయోజన విద్య 100% సాధించాలి అని రికమెండ్ చేశారు. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పాఠ్య విషయాలు, సహపాఠ్య విషయాలు,
వృత్తి విద్య, సాధారణ విద్య ఇలాంటి భేదాలు ఏమీ లేవు. అన్నిటినీ పాఠ్యక్రమంలోనే భాగాలుగా చేస్తారు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్. అదే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇవి రెండు వేరువేరుగా ఉండవు, మల్టీ డిసిప్లినరీ ఉంటుంది. ఓకే అండి. మల్టీ డిసిప్లినరీ అంటే మీరు ఏమైనా ఎంచుకోవచ్చు. ఒక భాష ఎంచుకోవచ్చు, ఒక సైన్స్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు, ఒక హ్యుమానిటీస్ నుంచి ఇంకో సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. మీ ఇష్టం, ఏ సబ్జెక్టులు అయినా మీరు ఎంచుకోవచ్చు. మొత్తం సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక కంటిన్యూటీ అనేది ఉండేలాగా చూస్తారు. అలాగే టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులు ప్రారంభించాలి అని చెప్పి వీళ్ళు చెప్పారు. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా సంవత్సరానికి కనీసం 50 గంటలు శిక్షణ ఇవ్వాలి అని సిఫారసు చేశారు. అలాగే జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేయమన్నారు. బాలికల విద్యని పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఓకే అండి. అదేవిధంగా ప్రమాణాల నిర్ధారణ కోసం ప్రతి పాఠశాల అనుసరించవలసినటువంటి ప్రమాణాల నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయమన్నారు. అలాగే ఎస్సీఈఆర్టీ ఇంకో సంస్థను ఏర్పాటు చేయాలి, స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్. దేనికోసమండి? విద్యా ప్రమాణాలని నిర్ధారించడం కోసం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విడివిడిగా నడుస్తున్న కాలేజీలన్నీ 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. ప్రస్తుతం ఉన్న కాలేజీలన్నీ 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. ఓకే అండి. ఇవి ఇంపార్టెంట్ రికమెండేషన్స్. ఎవరివండి? జాతీయ విద్యా విధానం 2020 న్యాయ విద్యను కూడా ద్విభాషా పద్ధతిలో అందించడం గురించి ఆలోచించమని చెప్పారండి. ఇవన్నీ ఇంపార్టెంట్ రికమెండేషన్స్. ఇవన్నీ మనం చూసాం. స్వాతంత్ర అనంతరం అలాగే స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటైనటువంటి వివిధ కమిటీలు, కమిషన్లు మన సిలబస్లో ఇచ్చిన వరకు చూసామండి. ఇవన్నీ కేవలం ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మనం తీసుకోవటం జరిగింది. ఆల్ ద బెస్ట్.